కన్నా ఇంటికి చుట్టాలు వచ్చిండ్రని చల్ల చల్లని కూల్ కూల్ చిల్ అంటే చిల్డ్ బీర్ను పట్టుకుపోయిండు. మంచిగా టేబుల్ వేసి ఊసబెట్టిండు. చికెను మటను ఫిష్ ఉడకబెట్టిన కోడిగుడ్డు గుగ్గిలతోని ఏకదమ్ స్టఫ్ ముంకట పెట్టిండు. గంతే ఇంటికి వచ్చిన చుట్టం ఆ బీరును చూసి దెబ్బకు వామ్మో నాకేమొద్దు నీ మర్యాద వద్దని పత్త లేకుండా పోయిండట. ఎందుకంటారా చెప్పను, మీరు చూడుండ్రి మంచిగా అర్థమవుతుంది. దోమలు పురుగులు చినిగిపోయిన చిత్తు కాగితాలు కర్రటి బొగ్గు పొడి మిక్సింగ్ తోని మంచి లైట్ బీర్ తయారు చేసిర్రు. గోడౌన్కి పంపిండ్రు. ఆడికెళ్ళి వైన్స్కొచ్చింది. ఈ అన్న కొన్నాడు. చెప్పవే అన్న, ఎన్ని బీర్లు కొన్నావు, ఎన్నిట్లో వచ్చిందా ఈ చెత్త? మొత్తం కల్తీ కలిసి వాసన కుటుంబ వాసన వస్తుంది. ఇది వచ్చి మళ్ళీ గంగా వైన్స్ వాళ్ళని సిబ్బందిని అడిగితే మా తప్పేమి ఉండదు. షవ్వా శిషి శిషి ఇన్నారులా మొత్తం కంపు వాసనట, గబ్బు గబ్బట. మూత తీయక ముందే ఒక కారం వచ్చిందట. బంధువుల కోసం తీసుకున్న బీరు ఒకవేళ వాళ్ళు తాగుంటే వాళ్ళ పరిస్థితి విషయం నుంచి చనిపోవడం జరిగితే వీడికి రావడం జరిగితే అప్పుడు ఏమనేటోళ్ళు, వీళ్ళు సీల్ తీసి ఉన్నది మీరు ఎక్కడ కల్తీ కలిపిరు అని మమ్మల్ని మీద తోయడం జరుగుతుంది. ఇది పాయింటే. పుసుక్కున్న రాత్రి అట్లనే తాగితే ఏమవునే హా దేవుడికి ఎరక గాని చూసినారుల్లా బీర్ల కథ ఎట్లున్నదో. ఏదో సుట్టం వచ్చిండని మర్యాద చేయనని పైసలు ఖర్చు పెట్టి బీర్లు తీసుకపోతే ఆఖరికి గుండె జల్లు మన కథ అయింది. అదృష్టం మంచుకుంటే తాగలేదు గాని అయ్యా ఎక్సైజ్ మంత్రి జూపల్లి సారు ఏంది సారు ఈ నడుమ బీర్ల చెత్తాచెదారం వచ్చుడు, పబ్లిక్ వచ్చి లొల్లి పెట్టుడు. జర గట్టిగా ఆర్డర్లు ఇచ్చి మంచి మందుని సప్లై చేయించురు సార్లు. మందు తాగుతూనే ఆరోగ్యానికి హానికరం అంటే ఆయన మందు కంటే ఎక్కువ ప్రమాదకరమై చెత్తాచెదారం వస్తున్నది. జర చూసుకోండి సార్లు. ఇంకా నయం ఈ బీర్ల చెత్తనే వచ్చింది. మొన్నట్ల పాములు బొద్దింకలు జర్లు కూడా వచ్చినాయని అంటున్నారు ఈ వార్త చూసిన జనం.